వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి శిరీష, కుమారుడు సతీష్ గారు సహకారం ఇచ్చారు. జీవ మనోహరం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు. రేవతి శిరీష సతీష్లకు దేవుని ఆశీస్సులు. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, మీకు వందనాలు. జీవ మనోహరం గారు, పద్మావతి గారు బిడ్డలు ఇచ్చిన సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. డిసెంబర్ నాటికి బైబిల్ పూర్తి చేయటానికి మాకు కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వాక్య భాగము నిమిత్తము పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. 4వ వచనము పూర్తి భాగం ఇవాళ ముగించలేకపోవచ్చు, అంత గొప్ప వచనం ఇది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానము అనేటువంటి మాట నేను ఈ వచ్చిన ముందు భాగం చదివాను. వాగ్దానములు, ఈ వాగ్దానాలు క్రైస్తవ్యానికి ఇతర విశ్వాసాలకు ఉన్న ప్రధాన వ్యత్యాసం. ప్రపంచంలో దేవుడు అని నమ్మిన వారు అనేక మంది ఉన్నారు. వారిని ఆస్తికులు అన్నారు. నమ్మని వారిని నాస్తికులు అన్నారు. ఆస్తికులు 800 కోట్ల మందిలో అత్యధికం 99% ఉంటారు. వాళ్ళల్లో క్రైస్తవుడు 400 కోట్ల మంది ఉంటారు. క్రైస్తవులలో మరలా భిన్నమైనటువంటి తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్న వాళ్ళు పోగా చాలా తక్కువ మంది సరి అయినటువంటి అవగాహన కలిగిన క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. క్రైస్తవ్యంలో సరి అయిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవులు, మీకు ఇప్పటికే వ్యత్యాసం తెలిసి ఉండాలి. క్రైస్తవులందరికీ తెలిసింది కాదు. షాకింగ్ న్యూస్ కదా. పేరుకి క్రైస్తవుడే, కానీ క్రైస్తవుడు అయినప్పటికీ చెప్పుకున్న క్రిస్టియన్ కాదు. ఎందుకంటే రక్షణానుభవం లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. రక్షణ అనుభవము లేని క్రైస్తవుడు అత్యధిక శాతం ఉంటారు ప్రపంచ క్రైస్తవ్యంలో. అంటే వారు మత క్రైస్తవులు అన్నమాట. కనుక ఈ నిజ క్రైస్తవులు, రక్షణ పొందిన వారెవరైతే ఉన్నారో
వారికి దేవుడిచ్చిన భాగ్యము, వాగ్దానము, ద ప్రామిసెస్. బైబిల్ గ్రంథానికి ఇతర గ్రంథాలకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ప్రామిసెస్, వాగ్దానాలు. వాగ్దానములు యూదులకు చెందినటువంటివి. అవన్నీ యేసుక్రీస్తు నందు నేటి క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘానికి క్రీస్తునందు అన్నీ చెందుతాయని పౌలు గారు చెప్పాడు. దేవుడు ఏ వాగ్దానమైతే పాత నిబంధనలు చేశాడు, ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును మీరు కూడా అనుభవిస్తారు విశ్వాసం ద్వారా. కనుక వాగ్దానము అంటే ప్రామిస్. గాడ్ ఈజ్ ద ప్రామిస్ కీపర్. మాట ఇచ్చి తప్పని వాడు దేవుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. నరుడు అబద్ధం ఆడతాడు, దేవుడు ఆయన అబద్ధం ఆడడు. అబద్ధమాడ జాలని వాడు ఆయన. కనుక ఆయన వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు మనకు నిత్య జీవము వాగ్దానం చేశాడు. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షింపబడుదురు. వాగ్దానము, ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎందరు ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు, వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. కనుక ఈ వాగ్దానము క్రైస్తవ్యానికి మిగిలిన ఇతరమైనటువంటి మతాలకున్న ప్రధాన వ్యత్యాసం. ఈ వాగ్దానాలు యేసుక్రీస్తు నందు మనకు కూడా వర్తిస్తున్నాయి. ఈ వాగ్దానము ఎటువంటిదట? అమూల్యమైనది, అంటే వెలకట్టలేనిది, అత్యధికమైనటువంటిది. అంత ఉన్నతమైనది ఇంకోటి లేదు. దేవుని యొద్ద ఉన్నతమైనది ఏదైనా ఉన్నది అని అంటే అది ఆయన వాక్కే, ఆయన మాటే. వన్స్ హీ ప్రామిసెస్ హీ విల్ కీప్ ఇట్. ఆయన వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. అబ్రహామును పిలిచి దేవుడు సంతానం ఇస్తానన్న వాగ్దానం చేశాడు. అబ్రహామునకు ఒక దేశమునిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశము, వాగ్దాన సంతానము. దేవుని యొక్క వాగ్దానాల మీద భక్తుల యొక్క జీవితాలు నిర్మాణమయ్యాయి పాత నిబంధనలో. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము సంతానమును గూర్చి, అది కొంచెం జాగ్రత్తగానండి. దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం సంతానమును గూర్చి, అది అని ఆగాను కదా, అది ఇస్సాకు కాదు, యేసుక్రీస్తు. కనాను కాదు, పరలోక పట్టణం. ఆశ్చర్యంగా ఉందా? అవును. అబ్రహాము యొక్క సంతానము యేసుక్రీస్తు. అబ్రహాము యొక్క సంతానము యేసుక్రీస్తు. గలతీ పత్రికలో అన్నాడు, ఆయన సంతానములను గూర్చి అనక నీ సంతానమును గూర్చి అన్నాడు. ఆ సంతానము
యేసుక్రీస్తే అని పౌలు గలతీయులకు చెప్పాడు. కనుక అబ్రహామునకు వాగ్దానము చేసిన సంతానం ప్రపంచమును ఆశీర్వదించుటకు, ప్రపంచములో ఉన్న ప్రతి జనాంగమును దీవించుటకు దేవుడు ఇచ్చిన సంతానము అబ్రహాముకు యేసుక్రీస్తు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు దావీదు వంశమున పుట్టినందున ప్రభావముతో మనుష్య కుమారుడిగా రుజువయ్యాడు. కనుక యేసుక్రీస్తు అను అబ్రహాము యొక్క సంతానమునందు దేవుడు సకల లోకాలను రక్షణతో ఆశీర్వదిస్తున్నాడు. అది వాగ్దానం. దేవుడు తాను వాగ్దానము చేసినట్లు అబ్రహామునకు యెషయాకు ప్రమాణికంగా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. వాగ్దానం. అబ్రహామును నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేశము కనాను కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనములో వాగ్దానములను సంతోషముతో అంగీకరించాడు. వాగ్దానములను సంతోషముతో అంగీకరించాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ఆయన విశ్వాసమును బట్టి వారు దాటిపోయారు. విశ్వాసము ద్వారా సాక్ష్యం పొంది వాగ్దాన ఫలము అనుభవించకపోయినా శ్రేష్టమైన దాని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు. హెబ్రీ 11:39-40. కనుక అబ్రహాము యొక్క సంతాన విషయములో భౌతిక సంతానము భూమి మీద, ఆధ్యాత్మికంగా దేవుని నుండి కలిగే క్రీస్తు వల్ల ఆత్మీయ రక్షణ. అబ్రహాము యొక్క భౌతిక సంతానము వలన మరియు అబ్రహాము వలె విశ్వాసం ఉంచినటువంటి మనుషుల వలన ప్రపంచ మానవులు బెనిఫిట్ పొందారు. యూదులు, క్రైస్తవులు లేకపోతే ప్రపంచంలోని ఈ డెవలప్మెంట్ ఇన్వెన్షన్స్ లేవు. మీరు కాదనలేరు మిత్రులారా. ఇవాళ మనం అనుభవిస్తున్న విద్యుత్, ఎయిర్ కండిషనర్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఇంజిన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఒకటేంటి ఏదైనా మీరు తీసుకోండి, యూదులు క్రైస్తవులు కనిపెట్టినవే. అబ్రహాము సంబంధమైనటువంటి భౌతిక సంతానములో నుంచి వచ్చిన వారు కనిపెట్టినవే అత్యధిక శాతం. అర్థమవుతుందా? ఐన్స్టైన్ కూడా యూదుడేనండి. కార్ల్ మార్క్స్ ఉన్నారు కదా, ఆయన పేరులోనే మార్క్ ఉన్నది. కనుక ఇవాళ ప్రపంచాన్ని ఆశీర్వదించింది అబ్రహాము భౌతిక సంతానం, భౌతిక ఇన్వెన్షన్స్ ద్వారా. పరలోకాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు. కనుక రక్షణను గురించి మాట్లాడినప్పుడు గలతీ పత్రికలో యేసే ఆ సంతానం, ఒక్కడే ఆ సంతానం అని చెప్పాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో భౌతికమైనటువంటి సంతానంగా ఇస్సాకును గురించి మాట్లాడాడు. అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతానం యేసుక్రీస్తే. లోకాన్ని ఆశీర్వదించాడు. లోకాన్ని భౌతికంగా సౌఖ్యంగా ఉండేటట్లుగా చేయటానికి కూడా దేవుడు అబ్రహాం సంతానంలో నుంచి తీసుకొచ్చాడు. ఈ సంతానం వాగ్దానాన్ని బట్టి, వాగ్దాన ఫలం అనుభవించకపోయినప్పటికీ దూరము నుండి చూచి వందనము చేసి మేము యాత్రికులము పరదేశులమై ఉన్న భూమి మీద ఒప్పుకొని
విశ్వాసంతో మృతి పొందారు. ఏం పట్టణం కొరకు, ఏ పట్టణం కొరకు ఎదురు చూశారండి? దేవుడు వారికి మరి శ్రేష్ఠ దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాము తండ్రిని విడిచి వచ్చింది కనాను కోసం కాదు. కనుక అబ్రహాము యొక్క భౌతిక యాత్రలో కనాను, ఆధ్యాత్మిక యాత్రలో పరలోకమే. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచి వచ్చినది భౌతికం అయితే, పాపమును విడిచి విశ్వాసములోనికి వచ్చినది ఆధ్యాత్మికం. విగ్రహారాధన విడిచి రక్షణలోనికి వచ్చాడు అబ్రహాం. ఈ పాఠం నేర్చుకోవాలి. ఒకరికొకరు అభ్యంతరపడక బైబిల్ చెప్పింది ఏమిటో తెలుసుకోవాలి. కనుక ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ యొక్క గుణాతిశయములను బట్టి, మహిమ మహిమ మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు మహిమ కలిగిన వాడు. తన బిడ్డలకు ఆ మహిమను ఆపాదింపజేస్తాడు. అది ఇంకెక్కడ లేదు. ఆ మహిమను బట్టి మనకు వాగ్దానాలు అనుగ్రహించాడు. దేవుడు మోషేను పిలిచాడు. హోరేబు కొండ దగ్గర మోషేను పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేశాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళను విమోచించి మరలా ఇదే హోరేబు కొండ దగ్గరికి తెస్తావు. ఇది నీకు సూచనగా ఉండబోతోంది. నేను వారిని విడిపించబోతున్నాను. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆదికాండం 15లోనే ఏమాత్రము సంతానము లేనప్పుడే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటుంది అని. పరాయి దేశం అంటే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు నీ సంతానం బహుయాతనలో పడతారన్నాడు. మీరు ఆ స్టోరీ ఆదికాండం 15 నుంచి నిర్గమ 1 వరకు ఉన్న స్టోరీ చూస్తే దేవుడు ఎలా వాళ్లను తన మాట నెరవేర్చటం కొరకు అలా నడిపించుకుంటూ వెళ్ళాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. క్రైస్తవ్యం అంటే మది నుండి పుట్టింది కాదు, మానవ మనసు నుండి పుట్టింది కాదు, దైవ హృదయములో నుండి వచ్చినటువంటిది. ఈ భాగ్యం ఎంతమంది కలిగి ఉన్నారన్నమాట. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి వాగ్దానాలను గ్రహించాడు. ఆ వాగ్దానాలకు వెలకట్టలేము. ఆ వాగ్దానాలు గొప్పవి, అవి నెరవేరుతాయి. కనాను దేశాన్ని దేవుడు అబ్రహాము సంతతికి వాగ్దానం ఇచ్చాడు, భౌతిక వాగ్దానం. ఆ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. నీ సంతతికి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పబడిన దేశం. యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు. ఐగుప్తుకు తీసుకెళ్ళేప్పుడే యాకోబును దేవుడు దర్శించి మాట్లాడాడు. యాకోబు, నువ్వు భయపడకు, నీతో నేను కూడా ఐగుప్తుకు వస్తున్నాను, నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తెస్తాను, నీ సంతానాన్ని కూడా నేనే బయటికి తీసుకొని వస్తాను. ఐగుప్తులోనికి తీసుకెళ్ళాడు. 400 సంవత్సరాల తరువాత మోషే కాలంలో వారిని బయటికి తీసుకొచ్చాడు. గాడ్స్ ప్రామిసెస్. ఇజ్రాయేలీయులు 70 సంవత్సరాల బబులోను చెరలోనికి యూదావారు వెళతారనేది ఇర్మియా ద్వారా చెప్పినప్పుడు, నేను మిమ్మును ఏలబెట్టి వెనక్కి పిలుస్తానన్నాడు. మీకు విచిత్రమైన స్టోరీ చెప్తానేనండి.
బైబిల్ స్టోరీ చాలా గొప్పది. ఆ వృత్తాంతం తెలుసుకోవాలి. అదేంటంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకొని ఐగుప్తు నుండి మోషే ద్వారా విమోచించి కనానుకు తీసుకొని వెళ్ళటానికి అరణ్యములో వారిని 40 సంవత్సరాలు వారిని తిరుగాడ చేసిన తర్వాత అక్కడికి 5 కాండాలు పూర్తవుతాయి. యెహోషువ ద్వారా కనానులో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల ద్వారా పరిపాలించాడు 400 సంవత్సరాల పైగా. ఆ తర్వాత రాజులు పరిపాలించారు. రాజులు క్రీస్తు పూర్వము 1040 నుండి క్రీస్తు పూర్వము 586 వరకు పరిపాలించారు. 550 అబౌవ్ ఇయర్స్ రాజులు పరిపాలించారు. ఆ రాజుల పరిపాలనలో ఇజ్రాయేలు అను 10 గోత్రాలు ఉత్తర రాజ్యం అష్షూరునకు చెరకు వెళ్ళగా క్రీస్తు పూర్వం 722లో వాళ్ళు చెరకెళ్ళగా క్రీస్తు పూర్వము 586లో యూదా జనాంగము బబులోనుకు చెరకు వెళ్ళారు. బబులోనుకు చెరకు వెళ్ళిన తరువాత యూదావారు వెళ్ళిన తరువాత అష్షూరు పైకి బబులోను చక్రవర్తి దండెత్తి ఇజ్రాయేలీలను కూడా తన స్వాధీనానికి తెచ్చుకున్నాడు. టోటల్గా 70 ఏళ్ళు టోటల్గా అందరు ఇశ్రాయేలీలు 12 ట్రైబ్స్ కూడాను చెరలో ఉన్నారు. ఆ 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు కోరెషు అనేటువంటి పారసీక రాజు ద్వారా వారిని వెలుపటికి తీసుకొచ్చాడు. యెషయా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడే ఇంకా 200 సంవత్సరాలకు కోరెషు పుడతాడనగా కోరెషు యొక్క పేరు పెట్టి మరీ చెప్పాడు, కోరెషు నా మందల కాపరి, వాటిని బయటికి తీసుకురమ్మని చెప్పాడు. మరలా తిరిగి వచ్చి వాళ్ళు దేవాలయాన్ని కట్టుకొని ఇజ్రాయేల్ దేశంలో వారు నివాసం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమనంతరం క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు వారికి రాజ్యం ఉంది, కానీ రాజు లేడు. వారు వివిధ రకాలుగా వేధించబడ్డారు. 400 సంవత్సరాలు దేవోక్తి లేకుండా పోయింది వాళ్ళకు. మలాకి తర్వాత మరలా జకరియా దేవాలయంలో ధూపం వేస్తున్నప్పుడు నూతన నిబంధన ప్రారంభంలో దేవదూత కనపడి మరలా క్రీస్తును గుర్చినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గుర్చినటువంటి విశేషాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా మనం చూస్తుంటే ప్రతిదీ కూడా మాట ప్రకారం జరిగిస్తున్నాడు దేవుడు, వాగ్దానం ప్రకారం జరిగిస్తున్నాడు. వీటన్నింటిలో దేవుని మహిమ కనపడుచున్నది. అందుకనే క్రైస్తవుని జీవితం దేవుని మహిమపరచటానికి డిజైన్ చేయబడింది. క్రైస్తవుని జీవితము దేవుని మహిమపరచుటకే డిజైన్ చేయబడింది. ఇట్ ఈజ్ ఇన్ డిజైన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలో మనం ఉన్నాం, ప్లాన్లో మనం ఉన్నాం. గాడ్ హిమ్సెల్ఫ్ డిజైన్డ్ ఇట్ ఆన్ హిజ్ ఓన్. ఆయన స్వయంగా దాన్ని చేశాడు. అందుకే మన జీవితాల్లో అనారోగ్యం ఆయన మహిమకు కారణమవుతుంది. మన జీవితాల్లో ఆకస్మిక మరణం ఆయన మహిమకు కారణమవుతుంది. మన జీవితాల్లో దారిద్ర్యము ఆయన మహిమకు కారణమవుతుంది. ఇది క్రైస్తవుడికి అర్థమవుతుంది, మిగతా మానవులు ఎవరికి అర్థం కాదు. మత క్రైస్తవులకు కూడా అర్థం కాదు. నాకు పేదరికం వచ్చేస్తే దేవునికి మహిమ ఏంటండి? ఎస్, నా పేదరికంలో దేవునికి మహిమ వస్తుంది.
ధనవంతుడు లాజరు వృత్తాంతములో దేవునికి మహిమ వచ్చింది లాజరు యొక్క దారిద్ర్యమును బట్టి. ధనవంతుని యొక్క ధన సమృద్ధి దేవునికి మహిమ రాలేదు. కనుక ఈ లోకంలో క్రైస్తవుని జీవితం ఎందుకు డిజైన్ చేశా అంటే నా మహిమార్థం నేను నిర్మాణం చేసినటువంటి మనుషులు అన్నాడు. అర్థమవుతోందండి వాక్యం. నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా స్వస్థత లేక ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఇట్ ఈస్ ఫర్ హిస్ గ్లోరీ. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన మహిమపరుస్తున్నావు, ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఈనాటి ఈ అనారోగ్యం, ఈనాటి ఈ పేదరికం, ఈనాటి ఈ నింద, ఈనాటి ఈ తిరస్కారము, ఈనాటి శ్రమానుభవము దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇట్ టర్న్స్ టు ద గ్లోరీ. అది దేవునికి మహిమగా ఇక్కడ మనం ఆపాదించినప్పుడు అక్కడ మనకు మహిమ కలుగుతుంది. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. నా మహిమను నేను వారికి ఇస్తాను అని అన్నాడు. కనుక ఇది విశ్వాసులకే తెలుస్తుంది. అందుకే శ్రమలో ఆనందించటం, శ్రమను ఆహ్వానించటం కేవలం క్రీస్తునందున్న వారికే సాధ్యం. The true Christianity is entirely different from the visible Christianity of this time. ఈ సంవత్సరాల్లో కనబడుతున్న క్రైస్తవ్యం బైబిల్లో ఉన్న క్రైస్తవ్యమా కాదా తప్పకుండా పరీక్షించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా కాదు. ప్రయత్నిస్తున్నారు, అనేకులు ప్రయాసపడుతున్నారు. అందరి వల్ల కాదు, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ వల్లే. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం పద్మావతి గారు, కుమార్తెలు రేవతి శిరీష, కుమారుడు సతీష్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ప్రసారం చేసిన జీవ మనోహరం గారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.